హలో ఎవ్రీవన్, పీజీ లా సెట్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చదువుకుంటున్నాం. అండ్ ఇవాళ లెక్చర్లో మనం కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 1 to 75 ఏదైతే మనం కాంట్రాక్ట్ యాక్ట్ పార్ట్ 1లో జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటి గురించి చూద్దాం. ఒకవేళ కనుక మీరు ఏపీ పీజీ లా సెట్కి కనుక ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా 16 క్వశ్చన్స్ 16 మార్క్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ జస్ట్ ఈ 75 సెక్షన్స్ నుంచే వస్తాయి. నేను ఒక డీటెయిల్డ్ స్ట్రాటజీ వీడియో చేశాను వేర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఏ ఆర్డర్లో సబ్జెక్ట్స్ చదువుకొని వెళ్ళాలి అని. ఇప్పటి వరకు కనుక మీరు ఆ స్ట్రాటజీ వీడియో చూడకుండా ఆర్ ఫాలో అవ్వకుండా కనుక మీరు ప్రిపరేషన్ చేసుకుంటుంటే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూమెంట్లో మనం చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవుతున్నాము అన్న దానిపైన మన స్కోర్ ఎంత పెంచుకోగలం అనేది బాగా డిపెండ్ అవుతుంది. వన్ ఆఫ్ ద రియలీ స్కోరింగ్ ఈజీ టాపిక్స్, రిలేటివ్లీ ఈజియర్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఉన్నది మన కాంట్రాక్ట్ యాక్ట్. సో కాంట్రాక్ట్ యాక్ట్ని హై ప్రయారిటీలో ఫస్టే ఫినిష్ చేసుకోవాలి. నౌ లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్, డెసిషన్ ఇన్ మొహిరి బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. ఈ కేసులో ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంటే. ఏఐబి ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంపార్టెంట్. మీరు కాలేజ్లో ఎస్ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాశారు, అక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు పీజీ లా సెట్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ కూడా. మొహిరి బీబీ, బీబీ నుంచి బేబీని అయితే గుర్తుపెట్టుకోగలం. బేబీ అంటే మైనర్. సో ఈ కేసు ఒక మైనర్, ఒక బేబీ కాంట్రాక్ట్లోకి అసలు ఎంటర్ అవ్వగలదా అవ్వలేదా? ఒకవేళ కనుక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఆ కాంట్రాక్ట్ చెల్లుతుందా చెల్లదా? సో కెపాసిటీ ఆఫ్ అ మైనర్ టు ఎంటర్ ఇన్ టు అ కాంట్రాక్ట్ గురించి ఉన్నది ఈ కేస్. అండ్ వాట్ ఇట్ ఇస్ టెలింగ్, ఒకవేళ మైనర్ నిజంగా కనుక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే అదేమైపోతుందంట, వాయిడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీ టు రిమెంబర్ ల్యాండ్ మార్క్ కేసెస్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్న కేసు. ఇది మాత్రమే కాదు, మన కాంట్రాక్ట్ యాక్ట్లో లాట్ ఆఫ్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఆర్ దేర్. ఆ ల్యాండ్ మార్క్ కేసెస్ తరచూ రిపీట్ అవుతూ ఉంటాయి. సో నేనేం చేశానంటే మీకు ఈజీ అవ్వడం కోసం ఎండ్ ఆఫ్ దిస్ లెక్చర్ కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. అవి మీ స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఎగ్జామ్ ముందర ఒక 3 to 4 టైమ్స్ చదువుకొని వెళ్ళండి. అవే ఎక్కువ సార్లు పీజీ లా సెట్ ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సరేనా? చాలు, మూవింగ్ ఆన్. నెక్స్ట్, నో వన్ షాల్ బి అలౌడ్ టు ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అనదర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంటే మనకు అర్థమైందా లేదో చూద్దాం ఒకసారి. వాళ్ళు అక్కడ చెప్తుంది ఏంటి అని అంటే, ఇంకొకరికి నష్టం కలిగే విధంగా మనం ఎన్రిచ్ అవ్వకూడదు. అంటే మీకు నష్టం జరిగింది కానీ నాకు బెనిఫిట్ అయింది, ఆర్ నాకు నష్టం జరిగింది మీకు బెనిఫిట్ అయింది, అలా ఉండకూడదు కాంట్రాక్ట్లో అని చెప్పే ప్రిన్సిపల్ ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆన్సర్ వచ్చేసి క్వాసై కాంట్రాక్ట్స్. చాలా సార్లు ఈ క్వాంటమ్ మీరియట్ విన్నాం కదా మ్యామ్, ఇదేదో క్వాంటమ్ మీరియట్ లా ఉంది అని చాలా మంది క్వాంటమ్ మీరియట్ మార్క్ చేసి వస్తారు. వాడు కూడా కావాలి అనే ఆప్షన్ నెంబర్ 1లో కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్ ఇది పెట్టారు. బట్ నో, ద ఆన్సర్ ఇస్ క్వాసై కాంట్రాక్ట్. క్వాసై కాంట్రాక్ట్స్ యాక్చువల్లీ మీనింగ్ ఏంటి? ఇద్దరు ఉన్నారంట, అజయ్ విజయ్ అనుకుందాం. అజయ్ విజయ్ మధ్యన నిజానికి ఒక కాంట్రాక్ట్ లేదు, కానీ కాంట్రాక్ట్ లేకుండానే అజయ్ నుంచి కొంచెం బెనిఫిట్ విజయ్కి వెళ్ళిపోయింది. సో అలాంటి టైమ్స్లో క్వాసై కాంట్రాక్ట్ థియరీ ఏం చెప్తుంది? అజయ్ విజయ్కి మధ్యన నిజానికి కాంట్రాక్ట్ లేకపోయినా ఏం పర్వాలేదు, మన సెక్షన్ 68 to 72 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారంగా కాంట్రాక్ట్ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఉంది అని అజ్యూమ్ చేసుకుంటాం. ఎందుకు అంటే కాంట్రాక్ట్ లేకుండా అజయ్కి లాస్ విజయ్కి బెనిఫిట్ అనేది కుదరదు అన్న ఒక బేసిక్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది. సో బై హార్ట్ చేసేసేయండి. ఎన్రిచ్మెంట్, ఒకరికి ఎన్రిచ్మెంట్ అయ్యి ఇంకొకరికి ఎన్రిచ్మెంట్ కావట్లేదు అని అంటే అది క్వాసై కాంట్రాక్ట్ థియరీ ఆర్ క్వాసై కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ కిందకు వస్తుంది. అందుకని ఈ ఎన్రిచ్మెంట్ అన్నాను కదా, ఇక్కడే మీరు నోట్స్లో రాసుకోండి. క్వాసై కాంట్రాక్ట్కి ఇంకొక పేరు అందుకని ఏమంట, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ థియరీ ఆర్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఉండకూడదు ప్రిన్సిపల్ అని అన్నా ఇదే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అన్న వర్డ్ కూడా ఇదే క్వాసై కాంట్రాక్ట్స్తో లింక్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏపీలోను టిఎస్లోను ఖచ్చితంగా ఈ క్వాసై కాంట్రాక్ట్స్ సెక్షన్ 68 to 72 నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్, ఒకటైతే మినిమం 2 to 3 క్వశ్చన్స్ కూడా వచ్చిన ఇయర్స్ ఉన్నాయి. సో కంపల్సరీ చదవాల్సిన టాపిక్స్లో ఇది ఒక టాపిక్. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ప్రిన్సిపల్ అన్నా, క్వాసై కాంట్రాక్ట్ అన్నా, ఆర్ సెక్షన్ 68 to 72లో ఉన్న సెక్షన్స్ అన్నా సేమ్ కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉన్నాయి. నెక్స్ట్, అదే సెక్షన్ 68 to 72లోనే ఉన్న వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇది, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్. ఎవరు వస్తువులు పోగొట్టుకున్నారో ఆ వస్తువులు నాకు దొరికాయి,
అలాంటప్పుడు నాది రెస్పాన్సిబిలిటీ ఏంటి, నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 71 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ సెక్షన్ 71 ఏం చెప్తుంది? ఎవరైతే ఫైండర్ ఉన్నారో, అంటే ఎవరికైతే వస్తువులు దొరికాయో వాళ్ళు ఒక బేలీగా యాక్ట్ చేయాలి. అంటే బెయిల్మెంట్ ద్వారా వాళ్ళ గూడ్స్ వచ్చినట్టు అజ్యూమ్ చేసుకొని బేలీ ఎటువంటి కేర్ తీసుకోవాలో ఆ లాస్ట్ గూడ్స్ కూడా నాకు దొరికితే ఆ లాస్ట్ గూడ్స్ కూడా యాజ్ అ బెయిలీ నేనే కేర్ తీసుకోవాలి అని చెప్పడమే ఈ సెక్షన్ 71. సెక్షన్ 71 ఇస్ ఆల్సో కమింగ్ అండర్ క్వాసై కాంట్రాక్ట్స్. ఓకే, నెక్స్ట్ అప్పుడప్పుడు పార్ట్ 2 నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయితే సెక్షన్ 1 to 75లో సెక్షన్ నంబర్స్తో కూడా అడుగుతారు. పార్ట్ 2 ఏవైతే మన బెయిల్మెంట్, ప్లెడ్జ్, గ్యారంటీ ఇవన్నీ ఉన్నాయో వీటి గురించి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో పార్ట్ 2లో సెక్షన్ నంబర్స్ బై హార్ట్ చేయక్కర్లేదు మీరు. కాంట్రాక్ట్స్ పార్ట్ 1లో సెక్షన్ 1 to 75లోనే ఇంపార్టెంట్ సెక్షన్ నంబర్స్ చూసుకుంటే చాలు. ఓకే, నౌ కాంట్రాక్ట్ ఆఫ్ ప్లెడ్జ్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్, ఆన్సర్ వచ్చేసి బెయిల్మెంట్. బెయిల్మెంట్లోనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బెయిల్మెంట్ని ప్లెడ్జ్ అని అంటాం అనమాట. అసలు బెయిల్మెంట్ అంటే ఏంటి? ఒక 1 minute రివిజన్ చేసుకుందామా? నా దగ్గర ఒక వాచ్ ఉంది, ఆ వాచ్ని నేను రిపేర్కి ఇచ్చాను. సో టెంపరీగా ఎవరికో ఒకరికి నా గూడ్స్ అనేవి ఇచ్చాను ఫర్ సమ్ స్పెసిఫిక్ పర్పస్. అలాంటప్పుడు దాన్ని బెయిల్మెంట్ అంటాం. రిపేర్కి కానీ జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు, నేను ఒక 4 రోజులు ఇంట్లో ఉండట్లేదు, నా సామాన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను, సో దట్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలాంటప్పుడు అది బెయిల్మెంట్ అంటాం. అలా కాకుండా నేను నా దగ్గర ఉన్న గోల్డ్ని స్పెసిఫిక్గా ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టాను. ఎందుకు తాకట్టు పెట్టాను? నాకు లోన్ కావాలి కాబట్టి ఆ లోన్కి సెక్యూరిటీగా తాకట్టు పెట్టాను. అప్పుడు ఆ బెయిల్మెంట్ ఏమైపోతుంది? ప్లెడ్జ్ అయిపోతుంది అనమాట. సో బెయిల్మెంట్లోనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బెయిల్మెంట్ని మనం ప్లెడ్జ్ అని అంటాం. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? కాంట్రాక్ట్ ఆఫ్ ప్లెడ్జ్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నిజానికి బేసిక్స్ స్ట్రాంగ్గా లేకపోతే సింపుల్ క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు మనం ఆన్సర్ చేయలేము అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రెమెడీ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్? మీ దగ్గర ఒక కాంట్రాక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ బ్రీచ్ అయింది. బ్రీచ్ అంటే బ్రేక్ అయిపోయింది. ఉన్న కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోతే మీ దగ్గర ఏదో ఒక రెమెడీ ఉండాలి కదా, అంటే ఏదో ఒకటి మీకు జస్టిస్ రావడం కోసం ఏదో ఒకటి చేసే ఒక ఆప్షన్ ఉండాలి కదా. సో వీటిల్లో మీ దగ్గర లేని ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకవేళ కనుక మీ బేసిక్ స్ట్రాంగ్గా లేకపోతే కూర్చొని ఆలోచిస్తారు, సెక్షన్ 1 to 75 మ్యామ్ చెప్పారు, అంతా చదువుకున్నాం, కానీ దాంట్లో ఈ ఆన్సర్ లేదే అని అనిపిస్తుంది. బట్ రియల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్స్. ఫైన్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు క్రిమినల్ లాలో మాత్రమే ఉంటుంది. క్రిమినల్ లా ఆర్ పీనల్ ప్రావిజన్స్ అని అంటాం. క్రిమినల్ లాకి ఇంకొక పేరేంటి? పీనల్ లా ఆర్ పీనల్ ప్రావిజన్స్ అని అంటాం. సో ఫైన్ అనేది అసలు ఎప్పుడు సివిల్ లాలో ఉండదు. సివిల్ లాలో డ్యామేజెస్ ఉంటాయి, ఎస్. ఇంజంక్షన్ ఉంటుంది, ఎస్. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎస్. మన స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ మొత్తం అంతా దాని గురించే కదా. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ అబౌట్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ సివిల్ లాలో ఉంటాయి, కానీ అసలు ఫైన్ అన్న కాన్సెప్టే సివిల్ లాలో ఉండదు. ఫైన్ అన్న కాన్సెప్ట్ పీనల్ లా, ఇట్స్ అ పీనల్ ప్రావిజన్. సో కాంట్రాక్ట్ అనేది సివిల్ కేస్. సివిల్ కేసులో రెమెడీకి ఫైన్ అన్నదే ఉండదు. సో ఆన్సర్ హియర్ ఇస్ ఫైన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది మన కాంట్రాక్ట్ యాక్ట్లో. దీని మీనింగ్ ఏంటి మ్యామ్? కాంట్రాక్ట్ బ్రేక్ అయితే ఓకే, కాంట్రాక్ట్ బ్రేక్ అవుతుందేమో అని ముందుగానే డౌట్ ఉందంట, అలాంటి దాన్ని మనం యాంటిసిపేటరీ బ్రీచ్ అని అంటాం. కాంట్రాక్ట్ ఉంది, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే యాక్చువల్గా కాంట్రాక్ట్ని బ్రేక్ చేశారు, యాక్చువల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ని బ్రేక్ చేశారు, అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. కానీ నిజంగా యాక్చువల్గా ఇంకా బ్రేక్ అవ్వలేదు, కానీ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది బ్రేక్ అవుతుంది, ఇంకొక 1 రోజులు ఆగితే ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వలేరు, బ్రేక్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం? యాంటిసిపేటరీ బ్రీచ్ అని అంటాం. ఇటువంటి యాంటిసిపేటరీ బ్రీచ్ ఉన్నప్పుడు ఇంజర్డ్ పార్టీ ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏం చేయొచ్చు? దే క్యాన్ ఐదర్ ఆప్షన్ 4 ఇమీడియట్లీ బ్రింగ్ అన్ యాక్షన్ ఆర్ దే క్యాన్ వెయిట్ ఫర్ ద యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 3 years కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చాను. 3 years లోపల నేనున్న ల్యాండ్లో మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్ కట్టమని, దానికి నేను ఒక డెడ్ లైన్ కూడా పెట్టాను.
డెడ్ లైన్కి ఇంకొక 3 months మిగిలింది. నిజానికి డెడ్ లైన్కి 3 months మిగిలింది, కానీ పెద్దగా ఇంకా అసలు ఫౌండేషన్ వర్కే అవుతోంది. సో నాకు తెలుసు నేను ఇంకొక 3 months ఎక్స్ట్రా వాళ్ళకి టైం ఇచ్చినా పెద్ద యూజ్ ఏమి ఉండదు. గత 2.5 yearsలో చేయలేని పని ఇప్పుడు సడన్గా వాళ్ళు లాస్ట్ 3 monthsలో ఎలా చేస్తారు? చేయలేరని నాకు తెలుసు. సో అలాంటప్పుడు ఆ 3 months కంప్లీట్ అవ్వడానికి వెయిట్ చేయకుండా ఇప్పుడే ఇమీడియట్గా నేను వెళ్ళి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కోసం కేసు వేసేయచ్చు అనమాట. ఆ రైట్ నాకు యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్తోంది. సో దట్స్ వై ఇట్స్ లిటిల్ డిఫరెంట్ కాన్సెప్ట్. అందుకని డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆఫర్, కౌంటర్ ఆఫర్. ఆఫర్కి కౌంటర్ ఆఫర్ ఏమవుతుంది? కౌంటర్ ఆఫర్ ఇస్ అ రిజెక్షన్ ఆఫ్ ఆఫర్. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ల్యాండ్ సేల్ తీసుకుందాం. మీరు ఒక ల్యాండ్ అమ్మాలనుకుంటున్నారు, ఇంకోళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు పార్టీస్ ఈ అజయ్ విజయ్ మధ్య నెగోసియేషన్స్ అవుతాయి. సో 50 lakhs అని అంటే లేదు 50 is too much, 30 lakhs అమ్మితే కొనుక్కుంటాము అనేదాన్ని నెగోసియేషన్ అని అంటాం. బట్ లీగల్ టర్మ్స్లో ఏమంటాం? కౌంటర్ ఆఫర్. సో 50 lakhs అన్న ఒరిజినల్ ఆఫర్కి విజయ్, ఈ సెకండ్ పర్సన్ విజయ్ అనుకుందాం, విజయ్ ఇచ్చే 30 lakhs అనేది కౌంటర్ ఆఫర్ అవుతుంది. కౌంటర్ ఆఫర్ ఇచ్చారు అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఒరిజినల్ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్టే. నాకు 50 lakhs ఎక్కువ, 50 lakhs ఆఫర్ నేను యాక్సెప్ట్ చేయను, 30 lakhs అయితే నాకు ఓకే అని చెప్పడమే కదా. 50 కాదు 30, 30 కాదు 45, 45 కాదు 40 అని ఇదంతా నెగోసియేషన్ ఏదైతే మనం అంటూ ఉంటామో, ఈ నెగోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ ఆఫర్స్ అండ్ కౌంటర్ ఆఫర్స్. సో కౌంటర్ ఆఫర్ వచ్చింది అని అంటే మీనింగ్ ఒరిజినల్ ఆఫర్ రిజెక్ట్ అయింది అనే అర్థం. సో ఆప్షన్ 3 రిజెక్షన్. నెక్స్ట్ ఇదే కౌంటర్ ఆఫర్లో ఇంకొక ఇయర్ అడిగిన క్వశ్చన్ ఇది. ఆ కౌంటర్ ఆఫర్ టర్మినేట్స్ ది ఇనిషియల్ ఆఫర్. ఎస్, 50 lakhs అనే ఇనిషియల్ ఆఫర్ని ఎండ్ చేస్తూ ఈ కౌంటర్ ఆఫర్ ఉంది 30 lakhs. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కౌంటర్ ఆఫర్ ఇస్ కమ్యూనికేటెడ్. ఎప్పుడు రిజెక్ట్ అయినట్టు? నేను 30 lakhs అని విజయ్ తన నోట్లో చెప్పాడు అని అంటే చాలు. ద మొమెంట్ కౌంటర్ ఆఫర్ ఇస్ కమ్యూనికేటెడ్, ఇనిషియల్ ఆఫర్ ఇస్ ఎండెడ్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ అజయ్ విజయ్ ఇద్దరు ఉన్నారు కదా. అజయ్ తన సైడ్ నుంచి 50 lakhs అని కమ్యూనికేట్ చేశాడు. విజయ్ ఇమ్మీడియట్గా అయ్యో 50 lakhs చాలా ఎక్కువ, నేను 30కి అయితే ఓకే అని తన సైడ్ నుంచి కౌంటర్ ఆఫర్ ఎలాగైతే కమ్యూనికేట్ చేశాడో, ద మొమెంట్ హీ హ్యాస్ కమ్యూనికేటెడ్ ఇట్, ఇమ్మీడియట్లీ ఈ 50ని రిజెక్ట్ చేసినట్టే అర్థం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ద మొమెంట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కౌంటర్ ఆఫర్ ఇస్ కమ్యూనికేటెడ్. కౌంటర్ ఆఫర్ ఇస్ కమ్యూనికేటెడ్. సో నేను ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ పిక్ చేసుకున్నానో మీరు యూ హ్యావ్ టు ప్లీజ్ పే అటెన్షన్. డైరెక్ట్గా సెక్షన్ నంబర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ నేను ఇక్కడ పిక్ చేసి మీతో డిస్కస్ చేయట్లేదు. ఇవన్నీ ఎలాగా అంటే కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆలోచిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. అంతేకాని ఇది ఏ సెక్షన్ నంబర్, ఇది బుక్లో ఉందా, మేము చదువుకున్నామా చదువుకోలేదా అని అనవసరంగా టెన్షన్ పడితే తప్పులు చేసి వస్తారు. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్స్. కామ్గా బేసిక్ కాన్సెప్ట్స్ని లాజికల్గా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తే మంచిగా స్కోర్ చేసి వస్తారు. నేను అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ మీకు సాల్వ్ చేపిస్తున్నా. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే సెక్షన్ నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి చదువుకొని వెళ్ళండి. అవి ఎలాగ మీరు ఈజీగా చేసేయగలరు. ఇలా కొంచెం ఆలోచించాల్సినవి, కొంచెం లాజికల్గా ఆన్ ద స్పాట్ ఆలోచించాల్సినవి టెన్షన్ పడకండి, ఆలోచించి కరెక్ట్గా పెట్టండి, ఈజీగా స్కోర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్లేటన్స్ రూల్. బేరాక్లో మనకి ఎక్కడ క్లేటన్స్ రూల్ అని రాసి ఉండదు, కానీ ఈ క్లేటన్స్ రూల్ మనకి సెక్షన్ 59 అండ్ సెక్షన్ 60 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంటుందన్నమాట. ఈ క్లేటన్స్ రూల్ దేని గురించి అని అంటే అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్. మ్యామ్, ఈ అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అజయ్ విజయ్ ఇద్దరు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన చాలా అప్పులు ఉన్నాయి. అజయ్ చాలా సార్లు విజయ్కి డబ్బులు ఇచ్చాడు. సో ఒక ట్రాన్సాక్షన్ కాదు, ఒక అప్పు కాదు, ఒకసారి 5,000, ఇంకొకసారి 5,000, ఇంకొకసారి 50,000, ఇంకొకసారి 500, ఇలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం చాలా అప్పులు ఇచ్చాడు విజయ్కి. ఇప్పుడు విజయ్ రీపేమెంట్ అయితే చేస్తున్నాడు. విజయ్ కొంచెంగా రీపే చేయడానికి రెడీగానే ఉన్నాడు, రీపే కూడా చేస్తున్నాడు. రీపే చేసేటప్పుడు ఆ వచ్చిన డబ్బులు ఫస్ట్ 500 దానికి పెట్టాలా,
50,000 దానికి పెట్టాలా, 5,000 దానికి పెట్టాలా, ఎలాగ దానికి అప్రాప్రియేట్ చేయాలి అని చెప్పేది ఈ క్లేటన్స్ రూల్. సో గుర్తుపెట్టుకోండి, క్లేటన్స్ రూల్ సెక్షన్ 5960 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉంటుంది. కానీ బేర్ యాక్ట్ లో దానికి క్లేటన్స్ రూల్ అన్న పేరు కనిపించదు. ఈ క్లేటన్స్ రూల్ అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ గురించి ఉంటుంది. సరేనా? నెక్స్ట్, ఇస్ పాస్ట్ కన్సిడరేషన్ ఫర్ అ ప్రామిస్ వ్యాలిడ్ టు క్రియేట్ అ కాంట్రాక్ట్? ఇది నిజానికి జేసీజే వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇది ఇండియాలో స్పెసిఫిక్గా పాస్ట్ కన్సిడరేషన్కి మనం వ్యాలిడిటీ ఇచ్చాం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా. కానీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నిజానికి మన బ్రిటిషర్స్ కాలంలో వచ్చిన లా. సో బ్రిటిష్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగానే నిజానికి మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా ఉంది, అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ప్రకారంగానే ఉంది. కానీ ఈ పాస్ట్ కన్సిడరేషన్ అనేది ఇంగ్లీష్ లాలో రికగ్నైజ్డ్ కాదు. ఇది జేసీజే కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 4 is the correct answer. Past consideration is valid only in Indian law and it is not valid in English law. నిజానికి ఇంగ్లీష్ లా ప్రిన్సిపల్స్ నుంచి తీసుకున్నప్పటికీ ఈ స్పెసిఫిక్ పాయింట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్న ఈ స్పెసిఫిక్ పాయింట్ మాత్రం ఇండియన్ లాకి మాత్రమే వర్తిస్తుంది. ఒరిజినల్ గా తీసుకున్న ఇంగ్లీష్ లాలో ఇటువంటి ప్రిన్సిపల్స్ అయితే ఉండవు. పాస్ట్ కన్సిడరేషన్ ఓకే. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ నౌ యాజ్ ఐ ప్రామిస్డ్, దెర్ ఆర్ సమ్ కేసెస్ ఎవ్రీ ఇయర్ బ్లైండ్ గా వీటిల నుంచి ఏదో ఒకటి వస్తుంది పేపర్లో అని మనం చెప్పుకోగలిగే కేసెస్. సో ఒక్కసారి యాజ్ ఇట్ ఈస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ కేసు వచ్చేసి చిన్నయ్య వర్సెస్ రామయ్య. ఇది కాన్సెప్ట్ ప్రివిటీ ఆఫ్ కన్సిడరేషన్ అన్న కాన్సెప్ట్. ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేసుకొని వెళ్ళండి, మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్, లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీధర్. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఒక ఆఫర్ని మీరు అసలు యాక్సెప్ట్ చేయాలి అని అంటే అలాంటి ఒక ఆఫర్ ఉంది అని నాలెడ్జ్ ఉండాలి. అసలు ఆఫర్ గురించి తెలియకుండానే యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది లాల్మన్ శుక్లా కేస్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ హ్యాడ్లే వర్సెస్ బ్యాక్సెండేల్. హ్యాడ్లే వర్సెస్ బ్యాక్సెండేల్ ఏఐబిలో వస్తుంది, పీజీ లా సెట్లో వస్తుంది, జేసీజేలో వస్తుంది, ప్రతి దగ్గర వచ్చే కేసు ఇది. ఈ కేసు సెక్షన్ 73 కేసు ఏంటి అంటే హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్ రాయాలి. క్వాంటమ్ ఆఫ్ డ్యామేజెస్ గురించి ఏ కేసు అని అంటే హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేలే. అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ కేసు ఏంటి అంటే కూడా హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేలే. సిమిలర్లీ రిమోట్ లాస్ కి ఆర్ అన్ఫోర్సీన్ లాసెస్ కి డ్యామేజెస్ ఇవ్వలేము అని ఏ కేసులో ప్రిన్సిపల్ ఉంది అన్నా కూడా హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. సో తిప్పి గత 10 years పేపర్స్ చూడండి, ఏపీ తెలంగాణ తిప్పి ఇదే పాయింట్ లో ఎన్ని పర్మిటేషన్ కాంబినేషన్ లో క్వశ్చన్ అడగగలరో అడుగుతారు. బట్ ఇదే ఆన్సర్ అయితే మీది మారదు, హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. సెక్షన్ 73 అన్నా, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అన్నా, రిమోట్ లాసెస్ కి డ్యామేజెస్ ఇవ్వము అని అన్నా, అన్ఫోర్సీన్ లాసెస్ కి డ్యామేజెస్ ఇవ్వము అన్నా, క్వాంటమ్ ఆఫ్ డ్యామేజెస్ అంటే డ్యామేజెస్ ఎంత అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అడిగినా కూడా హ్యాడ్లే వర్సెస్ బ్యాక్సెండేల్. అంత ఇంపార్టెంట్ కేస్. ఐ హోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 కేసెస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి ఎలా చదువుకొని వెళ్తారు అని. నెక్స్ట్ ఇంకా అవ్వలేదు. నెక్స్ట్, నార్డెన్ఫెల్ట్ వర్సెస్ మాక్సిమ్ నార్డెన్ఫెల్ట్ గన్. టీఎస్కి ఎస్పెషలీ టీఎస్కి లాస్ట్ 3 years పేపర్స్లో కంటిన్యూస్గా రిపీట్ అయిన కేసు ఇది నార్డెన్ఫెల్ట్. ఇది కాన్సెప్ట్ ఏంటి? రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ గురించి ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటే అది వాయిడ్. సో ఆ కాన్సెప్ట్ తో ఉన్న కేసు ఇది నార్డెన్ఫెల్ట్. నెక్స్ట్, టేలర్ వర్సెస్ క్యాడ్వెల్ బోత్ ఏపీ అండ్ తెలంగాణకి ఇంపార్టెంట్. టేలర్ వర్సెస్ క్యాడ్వెల్ లో మనం డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ గురించి చదువుతాం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? సెక్షన్ 56 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉంటుంది. దాని తర్వాత మన లాస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ కేస్ బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్. ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఒక లీగలీ బైండింగ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ లేకుండా నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇస్తాను అని క్యాజువల్ గా ఒక అగ్రిమెంట్కి వస్తే ఆ క్యాజువల్ అగ్రిమెంట్ మనం కాంట్రాక్ట్ అన్నా, లీగలీ బైండింగ్ గా ఉంటేనే అది కాంట్రాక్ట్ అని అంటాం. సో ఐ హోప్ దీస్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్, ఈ కేస్ లాస్ మీకు ఈ ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయని.